గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో చంద్రగ్రహణం రాబోతోంది. ఎప్పుడు? మార్చి 3వ తారీఖున మంగళవారం రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. ఇది ఎప్పుడు పడుతోందండి అంటే మంగళవారం మధ్యాహ్నం 3:19 పడుతోంది. సాయంకాలం 6:46 దాకా ఉంటుంది. అయితే గ్రహణం ఏ నక్షత్రం వారికి ఎక్కువ ప్రభావం అంటే కనుక పుబ్బా నక్షత్రంలో పడుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేయించుకోవాలి. గ్రహణం సమయంలో కూడా పరిహారాలు చేయించుకుని తర్వాత రోజు దానాలు ఇవ్వాలి. అయితే ఈ గ్రహణం పట్టడం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎక్కువ దుష్ప్రభావం ఉంది అంటే కనుక మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్య, వృశ్చిక, ధనుస్సు, మీనరాశి వారికి కూడా ఈ గ్రహణం ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు పరిహారాలు చేయించుకోవాలి. సింహరాశి వారితో పాటుగా ఈ మిగతా రాశుల వారు, ఇప్పుడు నేను ఏవైతే మేష, కర్కాటక, కన్యా, వృశ్చిక, ధనుస్సు, మీనరాశి వారు ఉన్నారో వీళ్ళు కూడా పరిహారాలు చేయించుకోవాలి. అయితే ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక మేము మా పీఠంలో ఆ రోజున అంటే చంద్రగ్రహణం పట్టేటటువంటి సమయంలో కొంతమంది ఋత్వికులను ఏర్పాటు చేసి మా పీఠంలో ఆ సందర్భంగా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేయడం జరుగుతుంది మా పీఠంలో. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా, అలాగే మిగతా రాశుల వారు కూడా మీ గోత్రాలు, పేర్లు, మీ యొక్క నక్షత్రాన్ని మాకు తెలియజేసినట్లయితే మీ యొక్క గోత్రాల పేర్లు, మీ నక్షత్రాలు మీరు రాసుకుని ఆ సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమాన్ని నిర్వర్తింపచేసి దానికి సంబంధించిన దోషాలు పోయేలా మీకు చేస్తాం. కాబట్టి దానికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యానట్టయితే కనుక 3,000 రూపాయలు. కాబట్టి 3,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని, ముఖ్యంగా ఈ రాశుల వారు. అలాగే ఆ తర్వాత రోజు నాకు చక్కగా ఈ దానాలు, దానికి సంబంధించినటువంటి దానాలు కూడా అక్కడ ఇచ్చే ఏం దానాలు ఇవ్వాలనేటట్టు మీరు కామెంట్ల రూపంలో పెట్టినా మీకు తెలియజేసి మాకు ఫోన్ చేసినా కూడా మేము తెలియజేస్తాం. అది మీకు దగ్గరికి వచ్చాక కూడా ఒక వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు తర్వాత రోజు స్నానం చేసి దానాలు ఇచ్చుకోవచ్చు. ఇది ప్రధానంగా చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇంకా రెండో విషయం ఏంటంటే కనుక మార్చి 6వ తారీఖున సంకటహర చతుర్థి వ్రతం సంకటహర చతుర్థి వచ్చింది. ఆ రోజున ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీకు పూజారులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియోగా తయారు చేసి, పూజా విధానాన్ని, మంత్రాలని, కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది. కాబట్టి ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మార్చి 15వ తారీఖున 2 రకాల మహాపర్వదినాలు వచ్చాయి. ఏంటి? ఏకాదశి వచ్చింది, మళ్ళీ మేన సంక్రాంతి. రెండూ కలిసి రావడం చాలా విశేషం. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మీకు ఎటువంటి దోషమైన పోలి సమస్త కోరికలు నెరవేరుతాయి. దానికి సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు వ్రతం, సత్యనారాయణ వ్రతం వీడియో ఎదురుకుంటా పెట్టుకుని ఆ వ్రతం కూడా మీరు భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఆచరించవచ్చు అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం, ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మీ మనసులో ఉండేటటువంటి బాధలు, కష్టాలు, సుఖాలు ఇతరులతో పంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదైనా సమస్య ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే పోరాడి నగ్గగలుగుతారు, అందులో అనుమానం ఏమీ లేదు. అలాగే చేసే పని ఎందుకు కూడా శ్రద్ధ పెట్టడము, ముఖ్యంగా మంచి మంచి పనులను ఎంచుకోవడంతో పాటుగా గతంలో ఆగిపోయిన పనులు, పెండింగ్ పనులన్నీ కూడా ఈ నెలలో మీరు చక్కగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. అయితే ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోవడం మంచిది. అంతేగాని నువ్వు నాకు చెప్పేది ఏమిట్రా అనేటటువంటి వితండవాదం చేశారనుకోండి, మీరే నష్టపోతారు. కాబట్టి పెద్దలు సలహాలు ఇచ్చినా, మీకన్నా తెలివైన వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు మీకు సలహాలు ఇచ్చినా వాటిని పాటించే ప్రయత్నం చేయడం మంచిది. అది మంచిదైతే. అలాగే ఇతరుల యొక్క సలహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక అనవసరమైన విషయాలు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే ఈ నెలలో ముఖ్యంగా ఎవరితోటైనా అనవసరంగా మాట్లాడినా, గొడవలు పెట్టుకున్నా, దూసురుగా మాట్లాడినా, కోపతాప ఆవేశాలతో మాట్లాడినా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు రిలేషన్షిప్ పెట్టుకోవాలో అంతవరకునే ఎవరితోటైనా ఉండడం మంచిది. హద్దు మీరిపోతే నష్టపోతారు, జాగ్రత్త. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని మీరు పూర్తి చేస్తారు. ప్రతి పనిలోనూ దిగ్విజయంగా ఆ పని పూర్తవుతుంది. అలాగే కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల అపాయాలు కనపడుతున్నాయి. కానీ కంగారు ఏం పడిపోకండి.
మీకు ఆ దైవ బలం వల్ల గ్రహ బలం వల్ల అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అంటే వాహనాలను నడిపేటప్పుడు కొంచెం చిన్న చిన్న యాక్సిడెంట్లు ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి. అలాగే కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే కొంచెం జాగ్రత్తగా కొన్ని రకాల విషసర్పాలని రకరకాల తేళ్ళు జర్రులు ఏవైతేనే ఆఖరికి దోమలు కుట్టైనా సరే ఏదో ఒక జ్వరం రావడం అనేది జరిగే పరిస్థితులు ఉంటుంటాయి. కాబట్టి చిన్నది పెద్దది అని కాదు, కానీ అలాంటి వాటి వల్ల చిన్న చిన్న అపాయాలు ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకోవాలి మీరు. అయితే మీరు చాలా తెలివిగా మాట్లాడతారు, ప్రతి వ్యక్తికి సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు. అలాగే మీ మాట తీరు కూడా బాగుంటుంది, అందరినీ ఆకట్టుకునేలాగా లేదా మంచి సమాధానం అయితే చెప్పగలుగుతారు. కాకపోతే అందులో వితండవాదం ఉండకూడదు, ఎదుటివారిని దూషించేలా ఉండకూడదు. అప్పుడు మీరు ఎదుటి వ్యక్తిని ఆకర్షించుకోగలుగుతారు. తద్వారా వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ లేదా మీరు చేసే వృత్తి పనుల్లో కానీ సక్సెస్ని పొందగలుగుతారు. అలాగే ప్రతి పని కూడా చాలా సులువుగా గ్రహించగలుగుతారు, కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు, భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు, కాలాన్ని అర్థం చేసుకోగలుగుతారు, టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా ఎదగడానికి ఒక స్థాయికి వెళ్ళడానికి చక్కగా కృషి చేస్తారు. అలాగే మీరు నేర్చుకునేటటువంటి చదువు అవ్వచ్చు, విద్యలు అవ్వచ్చు, మీ దగ్గర ఉండే స్కిల్స్ అవ్వచ్చు, చక్కని మార్గంలో వినియోగించుకున్నట్లయితే మీ లైఫ్ టర్న్ అయ్యే మార్పులు అవకాశాలు ఈ నెలలో మీకు రాబోతున్నాయి. అలాగే పెద్దలు చెప్పినటువంటి ఆ నిర్ణయాలు లేదా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మీకు బాగా ఉపయోగపడతాయి ఈ నెల. అలాగే ప్రాణ స్నేహితులతో సఖ్యత కనపడుతోంది. వాళ్ళతోటి ఏదైనా సరే వ్యవహారాలు చేయడం కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి లావాదేవీలు జరపడం కానీ కలిసి వస్తుంది. అలాగే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి, దానికి తగ్గ పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యంగా ఇంచేత భవిష్యత్తులో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు పెరుగుతాయి, వ్యాపారంలోనా, ఒక కంపెనీ పెట్టడమా, ఒక ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెట్టడమా, లేకపోతే షేర్లా ట్రేడింగ్లా, లేకపోతే కనుక ఏదైనా పాలసీలు కట్టడమా, ఇలాగేంటంటే మీ జీవితంలో మీ స్థాయికి తగ్గ మీ కెపాసిటీ మీ ఆలోచనకి తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. కొంతమంది బంగారాల్లో, కొంతమంది భూముల్లో పెట్టుబడులు పెట్టచ్చు. కాబట్టి ఈ రకంగా ఈ పెట్టేటటువంటి పెట్టుబడుల విషయంలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే మీరు పెట్టే పెట్టుబడులు మీకు వృద్ధవుతాయని చెప్పచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడులు, బంగారం మీద పెట్టినటువంటి పెట్టుబడులు మీకు చాలా తొందరగా మీకు అక్కరకు వస్తాయి, లాభిస్తాయి. అలాగే క్రయ విక్రయాలు, ఏదైనా భూములు అమ్మి కొనేటటువంటి క్రయ విక్రయాలు, బంగారం అమ్మి కొనే క్రయ విక్రయాలు, ఇలా కొన్ని రకాల క్రయ విక్రయాలు జరిపే వాళ్ళు కూడా లాభాలు ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడం కోసం, అది వాహనాలు అవ్వచ్చు, యంత్ర పరికరాలు అవ్వచ్చు, సెల్ ఫోన్లు అవ్వచ్చు, అలాగే కంప్యూటర్లు అవ్వచ్చు, లేదా ఏదో ఒక ముఖ్యమైన వస్తువు మీ జీవితాన్ని మార్చే వస్తువే అనుకోండి, లేదా మీరు భోగం అనుభవించే ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు లాంటివి అవ్వచ్చు. ఇలాంటి వస్తువులు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకునేటటువంటి వస్తువులను కొనుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. వాటి కోసం మీరు ఎప్పటి నుంచో దాచినటువంటి డబ్బులు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయని చెప్పచ్చు. అలాగే పిల్లల కోసం కూడా మీరు బాగా ఖర్చు పెట్టడం, వాళ్ళకి ఏదైనా సరే ప్రోత్సాహాన్ని అందించడం, వాళ్ళ కోరికలు తీర్చడం, వాళ్ళ కోసం ప్రాపర్టీస్ కొనడం కూడా కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే పిల్లలకు సంబంధించి ఉద్యోగం కోసమో లేకపోతే వ్యాపారం కోసమో వివాహాల కోసమో మీరు కృషి చేస్తున్నట్లయితే అవి మీకు ఫలిస్తాయి. పిల్లల యొక్క శుభ వార్తలు మీరు వింటారని చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి, అంటే ఎప్పటి నుంచో మీరు తీరుద్దామనుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి అప్పులు, రుణాలు, బ్యాంక్ రుణాలు కానీ లేకపోతే వేరే రుణాలు కావచ్చు, రకరకాల రుణాలు, ఆఖరికి క్రెడిట్ కార్డు రుణాలైనా సరే తీర్చగలుగుతారు, సమయానికి ఈఎంఐలు కట్టగలుగుతారని చెప్పచ్చు. అలాగే నిరుద్యోగులకి శుభవార్తలు, అంటే ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం అవ్వచ్చు, ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు, మీరు దేనికోసం ట్రై చేస్తుంటే అది. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కొంచెం జాతక బలం కావాలి, ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఇంట్రెస్ట్ బాగా పెడతారు, అంటే ఎదగాలన్న తపన బాగా పెరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యతతో పాటుగా మీ పనితీరు అధికారులకు నచ్చడం వల్ల మీ స్థాయి, మీ హోదా పెరుగుతాయి, బాధ్యత కూడా పెరుగుతుంది, టెన్షన్లు కూడా పెరుగుతాయి. ఇక ఆస్తి వివాదాలు ఏవైనా ఉన్నట్లయితే కనుక ఇంట్లో అవి పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వివాదాలు ఏవైనా ఉన్నా కూడా పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ టెన్షన్ల వల్ల, ఒత్తిడి వల్ల, సమయానికి తినకపోవడం వల్ల, సమయానికి నిద్రపోకపోవడం వల్ల, లేదా బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తినడం వల్ల మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి బాగా ఎక్కువగా ఆరోగ్య శ్రద్ధ పెట్టండి, ఆహారాలు మార్చండి, మెడిటేషను, ధ్యానము, యోగా, లేకపోతే వాకింగో, లేకపోతే కనుక ఎక్సర్సైజ్లో ఏదైనా సరే చేయడానికి ప్రయత్నం ఖచ్చితంగా ఒక రోజుకు ఒక అరగంటనే చేయండి. మీరు ఆశించినంత డబ్బు రాకపోయినా కూడా మీ అవసరాలకి, మీ పరిస్థితులకి మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఇబ్బందులు అయితే పడక్కర్లేదు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా పెద్ద పెద్ద సమస్యలు, వీసాలు అవ్వచ్చు, గ్రీన్ కార్డులు అవ్వచ్చు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గృహ సమస్యలు అన్నీ పరిష్కారాలు అవుతాయి. టెన్షన్లో, ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. కాకపోతే ఇవన్నీ ఈజీగా మాత్రం అవ్వవు, చాలా కష్టంగా ఉంటుంటాయి, కానీ ఖచ్చితంగా మీకు అనుకూలిస్తాయని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు చేద్దామనుకునేటటువంటి వారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలు, వీసా వ్యవహారాలు అనుకూలిస్తాయి.
ఇక వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు ఒక్కసారి జాతక బలం చూసుకుని ప్రయత్నాలు చేయడం మంచిది. ఎందుకంటే చివరిదాకా వచ్చి తప్పిపోవడం కానీ, మీరు అనుకున్న స్థాయి సంబంధాలు రాకపోవడం, ఇలా కొంచెం జాతకాలు సరైనవి రాకపోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవలసి రావడాలు కనపడుతున్నాయి వివాహం విషయంలో. అంత బలవంతంగా వివాహాలు చేసుకోక్కర్లేదు, ఒకసారి జాతకం చూపించుకోండి. ఇక దైవ బలము గ్రహ బలము ఖచ్చితంగా మీకు అనుకూలించినట్లయితే కనుక ఈ నెలలో మీ జీవితం మలుపు తిప్పేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. కాబట్టి ఒకసారి జాతకం అందుకుని చూపించుకోమంటాను. ఇంకా విడిపోయిన ప్రేమికులు కలుస్తారు, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి, ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతుంది, కలయికలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి ప్రేమ వివాహం చెప్పినా వాళ్ళు మీకు సపోర్ట్ చేసే పరిస్థితి కనపడుతోంది. అలాగే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి చాలా కృషి చేస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పుతో పాటుగా మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, లేదా మీరు ఏదైనా వైద్యం చేయించుకున్నా శస్త్రచికిత్సలు చేయించుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి చక్కని అవకాశాలు, పదవులు, కాంట్రాక్టులు పొందే అవకాశాలతో పాటుగా ప్రజాదరణ పొందే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కీర్తి గౌరవ మర్యాదలు, ప్రాజెక్ట్ వర్కుల్లో విజయము, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడము, అలాగే మంచి కథాంశాలు దొరకడంతో పాటుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవ్వచ్చు, లేదా అనేక భాషల యందు కూడా మీరు ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, ప్రేమ, అనురాగ ఆప్యాయతలు కనపడుతూ ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. శారీరకంగా కలుసుకోగలుగుతారు, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి, ప్రేమించిన వారికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పచ్చు. నిరంతరం కొత్త విద్యలు నేర్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి తాపత్రయపడతారు. కొత్త ప్రాంతాలు తిరగడానికి కూడా ఇష్టపడతారు. అలాగే ఏ పని ఎందైనా సరే ఓర్పు సహనంతో వ్యవహరించినట్లయితే మీకు ఆ పని పూర్తవుతుంది, అందులో లాభం కూడా పొందగలుగుతారు. ఇంట్లోనూ బయట మీ మాటకి గౌరవం పెరుగుతుంది. అలాగే ఆలయ దర్శనాలు, పూజల్లో పాల్గొనడాలు బాగా కలిసి వస్తాయి. అలాగే డబ్బుల విషయంలో కూడా వృధా చేయకుండా ఖర్చు పెట్టినట్లయితే మీకు ఆ డబ్బు మీకు రెట్టింపు అవుతుంది. జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అయితే షేర్లు, ట్రేడింగులు అలాంటి వాటిలో, జోదాలు వాటిలో పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక బలం ఉందా లేదో చూసుకోండి. ఇక వ్యసన పరులకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మద్యపాన, ధూమపాన, వ్యసన పరులు ఖచ్చితంగా మానేయడం, తగ్గించుకోవడం మంచిది. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటేనే ఈ నెలలో మీకు ఎక్కువ పనులు పూర్తవుతాయి. ఇక సంఘంలో కూడా మీరు కోరుకున్నటువంటి గౌరవం లభించబోతోంది. ప్రేమించిన వాళ్ళ కోసం కష్టపడతారు. భవిష్యత్తులో మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో, ఏ గోల్స్ అయితే ఉన్నాయో వాటి గురించి రహస్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. సొంత పనులు ఏవైనా ఉన్నా కూడా జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. జీవుల పట్ల ప్రేమ, మొక్కల పట్ల ఆసక్తి, లేదా కొంచెం ప్రకృతి పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం మీలో రాబోతుందని చెప్పచ్చు. అలాగే ఏదైనా సరే రాబోయే టెక్నాలజీని బాగా అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టినట్లయితే వృద్ధి అవుతాయి. మంచిది. ఏదైనా ఈ ప్రస్తుతం చూడండి, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి వ్యవస్థ బాగా అభివృద్ధి అయింది. దాని స్పేర్ పార్ట్స్ అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి ఆటోమొబైల్ వ్యవస్థ, దానికి సంబంధించిన సర్వీసింగ్ సెంటర్లు, ఇలాంటి వాటిలో మీరు శ్రద్ధ పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. అలాగే టెక్నాలజీ పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల కొత్తగా ఏదైనా సరే ఆసక్తి చూపించే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. దేశకాల పరిస్థితులు బట్టి దాన్ని అర్థం చేసుకున్నాడు ఎవడైనా సక్సెస్ అవుతాడు. కాబట్టి దేశకాల పరిస్థితులు అర్థం చేసుకుని మీరు ఎదరికి వెళ్ళండి. ఇక సంపద పెరగడానికి, సంపద పెంచుకోవడానికి, సంపాదించే మార్గాలు అన్వేషించడానికి బాగా తాపత్రయపడతారు. స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. మీలో నీతి, నిజాయితీ, ప్రేమ, అనురాగాలు, దాన ధర్మాలు ఇవన్నీ బాగా పెరుగుతాయి. కాకపోతే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా ఉన్నాయి. కోరికల కోసం బాగా తాపత్రయపడతారు. తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త. వివాహేతర సంబంధాల విషయాల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. అయితే స్నేహితులు మిమ్మల్ని కొంచెం బాగా సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. కొన్ని విషయాల పట్ల వాళ్ళ ఐడియాలు కూడా మీకు బాగా లభిస్తాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో జరుగుతాయి మీకు. అలాగే ఏదైనా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి విషయాలు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే విలువైన పత్రాలు అందుకోవడం కానీ, లేదా ఇదివరకు నుంచి కనిపించకుండా పోయినటువంటి వస్తువులు కనపడడం కానీ జరిగే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు కూడా ఆర్గానిక్ వ్యవసాయం కానీ, లేదా టెక్నాలజీ పట్ల ఆసక్తి చూపించడం కానీ, పంట లాభాలు కానీ, గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు పొందడం కానీ, గ్రాఫ్టింగ్ వ్యవసాయాలు కానీ లాభిస్తాయి. అలాగే నత్తనడగ్గా సాగుతున్న పనులన్నీ కూడా చురుగ్గా ఎదరికి వెళతాయి మీకు. అయితే అతిగా ఆలోచించడం, అతిగా టెన్షన్ పడిపోవడం చేయకండి. ప్రశాంతంగా ఉండండి. అలాగే అందమైన ప్రదేశాలు చూడగలుగుతారు. గొప్పవారితో స్నేహం చేయగలుగుతారు. అలాగే అనేక రకాల వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ప్రతి చిన్న విషయంలోనూ ఆటంకాలు వచ్చినా కూడా మీరు విజయం అయితే సాధిస్తారో మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యంగా స్వీట్లు, పండ్లు, ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి, అలాగే ఫ్యాన్సీ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏ పని చేయాలన్నా కూడా మీరు సంతోషంగా, లేదా ధైర్యంగా, లేదా ఉత్సాహంగా చేయగలుగుతారని చెప్పచ్చు. కాస్త విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కొంచెం ఎక్కువ కనపడతాయి. బట్టల యందు, నగల యందు కొంచెం ఆసక్తి బాగా పెరుగుతుంది. విద్యార్థులు కూడా ఈ యొక్క ఆన్లైన్ పరమైనటువంటి విద్యలు, కోర్సుల పట్ల ఆసక్తితో పాటుగా టీచర్స్ చెప్పేటటువంటి పాఠాలు బాగా మీకు అర్థమవుతాయి.
పోటీతత్వంతో చదవగలుగుతారు. అలాగే భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని అర్థం చేసుకుని చదువును మార్చుకోగలుగుతారు. ఎంట్రన్స్ పరీక్షలో విజయం కనపడుతుంది. విదేశాలు చదువుకునే వారికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ స్థాన బదిలీలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగాల్లో ఉండే సమస్యలు పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు. ఉద్యోగ వ్యవహారాలు మీదే పైచేయగా ఉంటుందని చెప్పొచ్చు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో శ్రేయంగా ఉంటారు. అత్తమామలతో సంతోషంగా కాలం గడుపుతారు. భర్తతో ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపారాల ద్వారా కానీ ఉద్యోగాల ద్వారా కానీ డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా స్త్రీలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టినట్లయితే సక్సెస్ అవ్వగలుగుతుంది. గృహ నిర్మాణ పనులు లేదా వస్తువులు వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా చక్కని లాభాలు ఉన్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా ఆటోమొబైల్ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి లాభాలు కనపడుతున్నాయి. సుగంధ ద్రవ్య వ్యాపారస్తుల దగ్గర నుంచి అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా ఆశించిన మేర అయితే ధనప్రాప్తి అయితే కనపడుతుంది. చిన్న చిన్న డబ్బులు రొటేషన్ అవ్వడమును కొంచెం అరువులు అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు ఉన్నాయి తప్ప మిగతా మామూలుగా చేసుకునే వ్యాపారాలందరికీ కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని, అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, భూత ప్రేత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్ళి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.